హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది కూడా ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో నేను పల్లీలు కొని గానుగ దగ్గర తీసుకెళ్లి ఆయిల్ అయితే వేపించుకొచ్చాను. వేపించుకొస్తే ఆయిల్ ఎంత వచ్చిందంటే కేజీకి మరీ దారుణంగా అయితే ఆయిల్ వచ్చింది. కానీ పల్లీలు కొంటే మనకి బయట 130 రూపాయలు కేజీ వచ్చేసి, 1 కేజీ వచ్చేసి 130 రూపాయలు. అదే పల్లి ఆయిల్ కొనుక్కొస్తే 180 రూపాయలు, 200కి ఆయిల్ అయితే ఇస్తున్నారు. అంటే అది నిజంగా ఒరిజినల్ ఆయిల్ ఇస్తున్నారా? పల్లీల రేటు ఇంత ఉంటే ఆయిల్ అంత తక్కువకి ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇదంతా కూడా పూర్తిగా మనం ఈ వీడియోలో అయితే చూడొచ్చు. నేనైతే 15 కేజీలు పల్లీలు తీసుకొచ్చాను. 15 కేజీలు పల్లీలు తీసుకొస్తే ఒకేసారి డ్రమ్ములో పోసారు. 15 కేజీలు పోసిన తర్వాత తను వాటర్ పోస్తున్నాడు. వాటర్ ఎందుకు పోస్తున్నావు అని అడిగాను. అంటే ఆయిల్ కదా, వాటర్ పోయొచ్చా అని అడిగితే కంపల్సరీ వాటర్ పోయాలి అని చెప్పేసి తనైతే రీజన్ చెప్తున్నాడు. ఆ రీజన్ ఏంటి అన్నది మీరు వినండి. విన్న తర్వాత నేను మాట్లాడతాను మళ్ళీ. అసలు రావా? ఏ గానికలోనైనా పోయాల్సిందే. ఎన్ని, ఒక 100 గ్రాములు పోస్తారా? ఓహో, అక్కడ మీరు ఎన్ని పోస్తారు? ఓకే. ఆయిల్ తీయాలి, గార్లింగ్ మిషన్ ఆయిల్ తీయాలంటే వాటర్ టచ్ అయినప్పుడే బయటికి. ఆ పౌడర్ ఏంటి? దాంట్లో మన ఏడియన్ పౌడర్. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తారా? అది అట్లే ఉంటుంది, దాంట్లోనే మళ్ళీ దాంట్లోనే వేస్తారా? క్లీన్ అయిపోతుంది. వేసారా ఈరోజు? ఇదే ఫస్టా? ఎంతగా మొన్న వేసాం. ఇవాళ అయితే ఏమీ వేయలేదుగా. మరి అది అంతవరకు తుడిచి కింద రాదండి? అంతవరకు కిందకి వేసేది. అమ్మ ఆ క్యాన్ తీసి పక్కన పెట్టేసి అంతవరకు తుడిచేయమ్మా. పాత రాదంటబ్బా, ఆయిల్ శాతం రాదంట. తక్కువ వస్తుంటున్నాడు అబ్బాయి. అంతేనా? తను ఏమన్నాడంటే కొత్త అయితే బాగా వస్తాయి ఆయిల్, పాత అంటే ఎంతో కొంత డ్రై అయిపోయింది కాబట్టి మీకు ఆయిల్ తక్కువ వస్తున్నాడు. అవునా? విన్నారు కదా ఏం చెప్తున్నాడు అంటే తను, మీరు పల్లీలు ఎండబెట్టుకునే తీసుకొచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే పాతవి అయితేనే కొంచెం బెటర్గా ఉంటుంది, అంటే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వచ్చింది అని చెప్పారు. కాబట్టి ఇదైతే నేనేంటంటే కొట్టాతను అడిగాను, పాత అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వస్తుంది కదా అంటే తను ఏమన్నాడంటే డ్రై అయిపోవటం వల్ల ఎక్కువ ఆయిల్ రాదు, అంటే ఆవిరైపోయిద్ది పల్లీల్లోంచి. కాబట్టి ఇవే ఎండ పోసుకొని తీసుకెళ్లొచ్చు అని చెప్పాడు. నాకు కూడా ఎండ పొయ్యాలి అన్న ఐడియా అయితే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే నేను అప్పుడు ఆ మూమెంట్ లో ఎండ సరిగ్గా కాయట్లేదు. పైగా అవి ఎండ పెట్టాలి అంటే 2 డేస్ అలా పట్టింది, వదిలే వచ్చిన వరకు చాలు అని చెప్పేసి నేను అలా కొన్న ప్యాకెట్లు అలానే తీసుకెళ్లిపోయాను. అంటే స్టోర్ దగ్గర కొన్నాము, కొన్నవి అలానే తీసుకెళ్లిపోయాం. అది కేజీ వచ్చేసి ఎంత పడిందంటే పల్లీలు 130 రూపాయలు పడింది. 130 రూపాయలు పడితే మేము ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత తను అడిగాడు ఎంత పడింది అని చెప్పేసి. ఎంత పడిందంటే 130 రూపాయలు పడింది అని చెప్తే, ఇంకో 10 రూపాయలు తగ్గించి ఉండాల్సింది అన్నాడు. అంటే ఎక్కడైతే తగ్గిద్ది అంటే మీరు ఇంకా హోల్సేల్ కొట్ల దగ్గరికి కనుక వెళ్తే తగ్గేది అన్నాడు. మనకు అంత ఓపిక లేదులే అని చెప్పేసి మనం వెళ్ళలేదు అక్కడికే. అప్పుడు నేను తీసుకున్నప్పుడే 140 రూపాయలు ఉంది కేజీ పల్లి వచ్చేసి, 140 ఉంది. కానీ అతను మనకి తెలిసిన అతను కాబట్టి 130 రూపాయలకే ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఈ మిల్లబ్బాయి ఏం చెప్పాడంటే, తను మామూలుగా హోల్సేల్ గా బయట తీసుకొచ్చుకుంటాను, కింటాల్ లెక్క తీసుకొచ్చుకుంటాను, నేను రేపు పెడతాను, అంటే వచ్చే నెల నుండి ఏమో నేను కూడా స్టార్ట్ చేస్తాను, అప్పుడు ఇక్కడే మన దగ్గరే పల్లీలు కొని ఇక్కడే ఆయిల్ వేయించుకొచ్చుకోవచ్చు అని చెప్పాడు. అంటే తన అన్ని కూడా పెట్టుకుంటాను అని చెప్పాడు అనమాట. పల్లీలు, అలానే గోధుమలు, పెసలు కావచ్చు, మినువులు కావచ్చు, సజ్జలు, జొన్నలు, అన్ని ఇక ఇది అదని చెప్పే పని లేకుండా ప్రతిదీ తీసుకొచ్చి పెడతాను. లైవ్ లోనే మీకు పప్పులు కావాలంటే పప్పులు వేసిస్తాను, పిండి కావాలంటే పిండి కూడా వేసిస్తాను. అంటే కారము, ఉప్పు అన్ని, కారము, పసుపు అన్ని అని చెప్పారు. అన్ని వేసిస్తాను ఇక్కడే, అన్ని అందుబాటులో. అంటే ధనియాలతో సహా. అంటే ఇప్పుడు వాళ్ళది ఇది వచ్చేసి పత్తి మిల్లు. అంటే పత్తి మిల్లు, ఈ పత్తి మిల్లు ఎక్కడుంది అంటే హౌసింగ్ బోర్డు ఉంది కదా, గుంటూరు మిర్చి యార్డు తర్వాత హౌసింగ్ బోర్డు ఉంటుంది. హౌసింగ్ బోర్డు నుండి రైట్ సైడ్ లో ఒక
4 అంటే ఫస్ట్ ఒక ఏదో హోటల్ లాంటిది ఒకటి వస్తుంది, తర్వాత బార్ షాప్ లాంటిది, ఆ తర్వాత వచ్చేసి ఏదో చిన్న హోటల్ లాంటిది, దాని పక్కనే ఓల్డ్ పత్తి మిల్ ఇది. ఓల్డ్ పత్తి మిల్లులో లోపల ఉంటది, లోపలికి వెళ్ళాలి మనం కొంచెం, అంటే మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది కానీ బోర్డు అయితే లోపల పక్క ఉంది మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి ప్రెసెంట్ ఎలా ఉంది అన్నది నేనైతే చూడలేదు, ఎందుకంటే అటువైపు వెళ్ళలేదు. దీని అడ్రస్ వచ్చేసి పెద్దగా మనం దీని అడ్రస్ కోసం ఏం కష్టపడాల్సిన పని లేదు. దీని అడ్రస్ అయితే ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి. ఈ అడ్రస్ కనుక్కోవటం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే హౌసింగ్ బోర్డు ఆర్చి పక్కనే ఉంటుంది ఇది. మామూలుగా మీరు రైట్ సైడ్ వెళ్తేనేమో నల్లపాడు వస్తుంది, లెఫ్ట్కి వెళ్తేనేమో గుంటూరు వస్తుంది. అటు మెయిన్ రోడ్డు పక్కనే ఉంది కాబట్టి కొంచెం లోపలికంటే బోర్డు కనిపించదు కాబట్టి 2 అడుగులు లోపలికి వేస్తే ఓల్డ్ పత్తి మిల్లు. ఈ పత్తి మిల్లులో కారం కూడా వీళ్ళు బల్క్లో వేస్తారు. బల్క్లో అంటే ఎలా, టన్నుల కొద్దీ కారం వేస్తారు. ఏపిచ్చుకెళ్ళి ప్యాక్ చేసుకొని అమ్ముకునేవాళ్ళు, అంటే చాలా మంది సిల్లీ పౌడర్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా సిల్లీస్ పౌడర్ అమ్ముకుంటూ ఉంటారు. అదొకటైతే ఇప్పుడు ఉంది ప్రెజెంట్ వీళ్ళ దగ్గర. అలానే ఆయిల్, పల్లి ఆయిల్ వీళ్ళు ఈ బల్క్లో వేస్తారు. అలానే ఇలా 15 కిలోలు, అంటే ట్రిప్పుకు 15 కిలోలకు తగ్గకుండా తీసుకెళ్ళాలి. 15 కిలోలు అంటే మీరు కొబ్బరి అంటే ఎండు కొబ్బరి నూనె తీసుకోవాలి అన్నా కూడా 15 కిలోలు తీసుకెళ్ళాలి. నువ్వులు అయినా కూడా 15 కిలోలు, ఏదైనా సరే 15 కిలోలకి తగ్గకుండా. ఆ పైన తీసుకెళ్ళొచ్చు, మీరు 30 కిలోలు తీసుకెళ్ళొచ్చు, లేదంటే 60 కిలోలు తీసుకెళ్ళొచ్చు, ఎన్నైనా ట్రిప్కి 15 కిలోలు పట్టిద్ది అని చెప్పారు ఆ డ్రమ్ము. దీని అడ్రస్ మాత్రం ఇది. బోర్డు మీద నెంబర్ ఉంది, ఆ నెంబర్ చూసుకొని మీరు, బోర్డు మీద నెంబర్ ఉంది, ఆ నెంబర్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అయితే వేసిస్తారు. ఆ లోపల కనిపించేదంతా కూడా కారం, అంటే కారం ప్యాకింగ్, అది వీళ్ళది కాదు, వేరే వాళ్ళు వేపించుకున్న వాళ్ళు అక్కడ స్టాక్ పెట్టుకుంటా ఉంటారు. ఈ కనిపించేదంతా కూడా కారం బస్తాలు, ఇవన్నీ కూడా కారం బస్తాలే. అక్కడ లోపలిగా కనిపిస్తుంది అదే పెద్ద మిషన్, అదే కారం మిషన్. అది టన్నుల కొద్దీ వస్తుంది, అంటే మిరపకాయలు దాంట్లో క్వింటాల కొద్దీ పోస్తున్నారు. పోస్తే కారం అటు వస్తే వాళ్ళు ప్యాక్ చేసుకుంటున్నారు, అంటే ప్యాక్ అంటే బస్తాలే చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు బయట ఓవర్సీల్గా అమ్ముకోవడం కోసం అనమాట అదంతా కూడా. ఇక కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ దగ్గర అయితే చిన్న మిషన్ లేదు. చిన్న మిషన్ అంటే కారం వేసేది చిన్న మిషన్ లేదు. మేము వెళ్ళిన రోజు అయితే చిన్న మిషన్ లేదు. త్వరలో తీసుకొచ్చి పెడతామా అని చెప్పారు, అంటే ఏప్రిల్ ఆఖరికల్లా మేము తీసుకొచ్చి పెడతాము అని చెప్పారు. అంటే ఈ నెలలో తీసుకొచ్చి పెడతామన్నారు వీళ్ళు. ఎలా అంటే 15 కిలోలు కానీ 5 కిలోలు కానీ 2 కిలోలు కానీ ఎంతైనా సరే కారం వేసిస్తామని చెప్పారు. అన్ని అంటే ఇది ఉంది ఇది లేదని అనే పని లేకుండా అన్ని తీసుకొచ్చి పెడతామన్నారు. పల్లీలు కూడా మీరు బయట కొనాల్సిన అవసరం లేదు, మా దగ్గరే దొరుకుతాయి, మేమే తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నామని చెప్పారు. ఇంతకు మేము తీసుకొచ్చుకున్న పల్లీలకి ఆయిల్ ఎంత వచ్చిందో చెప్పాలి కదా. నేను తీసుకొచ్చింది 15 కిలోలు పల్లీలు తీసుకెళ్తే ఆయిల్ ఎంత వచ్చింది, 6 కిలోల 300 గ్రాముల ఆయిల్ వచ్చింది. 6 కిలోల 300 గ్రాముల ఆయిల్ వచ్చింది 15 కిలోలకి. నాకు అమౌంట్ ఎంత పడింది అప్పుడు కేజీ కంటే 300 కన్నా కూడా ఎక్కువే పడింది. ఒక కేజీకి వచ్చేసి 300 కన్నా కూడా ఎక్కువే పడింది. కానీ వీళ్ళ దగ్గర కూడా మళ్ళీ పల్లి ఆయిల్ అయితే అమ్ముతున్నారు. అది ఎలా అమ్ముతున్నారు అంటే వీళ్ళ దగ్గర 2 రకాల పల్లి ఆయిల్ అయితే ఉందని చెప్పారు. ఒకటి వచ్చేసి 300 చెప్పారు, ఒకటి వచ్చేసి 200 చెప్పారు. ఈ 300 ఆయిల్ ఏమో మామూలుగా పల్లీల నుంచి తీసింది. పల్లీలు అంటే మామూలుగా పల్లి గింజ నుంచి తీసిన ఆయిల్ అంట. ఆ 200 అమ్మే ఆయిల్ ఏమో అది 200 కాదు, అది 220 అన్నారు. 220 ఆయిల్ ఏమో బద్ద నుంచి తీసిన ఆయిల్ అంట. అంటే పల్లీలు మామూలుగా కాయ నుంచి వేరు చేస్తాం కదా గింజని, కాయ నుంచి వేరు చేసేటప్పుడు చాలా వరకు బద్ద అనేది వస్తాయి. ఆ బద్ద వచ్చినప్పుడు ఆ బద్ద నుండి ఆయిల్ తీస్తారంట, అది తక్కువకి ఇస్తున్నామన్నారు. అంటే 220కి ఆ బద్ద నుంచి వచ్చిన ఆయిల్ ఇస్తున్నారంట. అలానే గింజ నుంచి వచ్చింది మాత్రం 300కి. అంటే ఇప్పుడు మనకి ఇంత పడింది కదా, మరి వీళ్ళు ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు అని అంటే, వీళ్ళు ఇచ్చే ఆయిల్ ఏంటంటే వీళ్ళు బల్క్లో తీసుకొచ్చుకుంటారు కదా, ఏదైనా క్వింటాల్ లెక్క తీసుకొచ్చుకొని ఆయిల్ వేస్తారు. క్వింటాల్ లెక్క తీసుకొచ్చుకున్న దానికి, కేజీ లెక్క తీసుకొచ్చుకున్న దానికి చాలా ఏరివేషన్ ఉంటుంది. అది కూడా ఎలా అంటే ఇప్పుడు మామూలుగా మేము తీసుకొచ్చుకున్న చోట 130కి ఇచ్చారు. అదే మేము కూడా ఓర్సిల్ కొట్టి దగ్గరికి వెళ్ళి కనుక పల్లీలు తీసుకొచ్చి ఉన్నట్టయితే మాకు కూడా ఇంకొక 10 రూపాయలు తగ్గేది. ఏది మనం కేజీలో తెచ్చుకుంటేనే. అదే కేజీల్లో కాకుండా ఇలా ఎప్పుడు మామూలుగా ఓవర్సీల్గా తీసుకొచ్చుకునే వాళ్ళు, చిల్లర కొట్లోళ్ళు కావచ్చు, లేదంటే ఏదన్నా గానిగల దగ్గర వాళ్ళకి రోజు అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు తక్కువకి ఇవ్వగలుగుతున్నారు. తక్కువ కంటే మామూలుగా 300 ఏమో గింజల నుంచి తీసింది, అలానే పప్పు నుంచి తీసింది అయితేనేమో 220 చెప్పారు. అలానే వీళ్ళు మామూలుగా
కొబ్బరి నూనె, అంటే కొబ్బరి నూనె కూడా ఎండు కొబ్బరి నుండి ఆయిల్ తీసి దాన్ని కూడా అమ్ముతున్నారు. అది వచ్చేసి పావు కిలో 100 రూపీస్ అంట. కేజీ వచ్చేసి 400 చెప్పారు. నువ్వుల నూనె ఒకటి అమ్ముతున్నారు, అది కూడా 400 అంట. డబ్బా వచ్చేసి హాఫ్ కేజీ డబ్బా లాగా అనిపించింది నాకైతే. నువ్వులు రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది కొంచెం రేట్ ఎక్కువ. నువ్వులైనా తెల్ల నువ్వులు కావచ్చు, నల్ల నువ్వులు కావచ్చు, ఏదైనా సరే తీసుకెళ్లి ఏపించుకోవాలి అనుకుంటే ఏపించుకోండి. దీని అడ్రస్ మాత్రం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. హౌసింగ్ బోర్డు పక్కనే గుంటూరు సత్తెనపల్లి రోడ్డు, మెయిన్ సత్తెనపల్లి రోడ్డు అనొచ్చు దీన్ని. గుంటూరు సత్తెనపల్లి రోడ్డు అనొచ్చు, లేదంటే నల్లబాడు రోడ్డు అని అంటారు చాలా మంది. పక్కనే ఉంది కాబట్టి ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయిల్ మరి ఎక్కడ అని ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓ గాని దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో, ఎంత టైం పట్టిద్దో ఏముండదు. నాకైతే నేను పచ్చి పల్లీలు తీసుకెళ్లాను కాబట్టి ఎండబోసుంటే ఇంకొంచెం త్వరగా అయ్యేది. పచ్చి తీసుకెళ్లాను కాబట్టి, పచ్చి అంటే స్టోర్ నుంచి తీసుకున్నామా, వెళ్ళామా, ఏపిచ్చామా అన్నట్టు చేసామా, అలా కాకుండా దాన్ని కనుక ఒక 2 days కనుక ఎండబెట్టి ఉన్నట్టయితే తక్కువ టైంలోనే మనకి ఆయిల్ అన్నది వచ్చేదని చెప్పాడు. అంటే 1 hour లో అయిపోయేదని చెప్పారు. ఇది 1 hour నాకు ఇప్పుడు అవి పచ్చి కాబట్టి మరీ ముద్దలాగా ఉంది. ఆ గింజ నుండి ఆయిల్ త్వరగా బయటికి రాకపోవటం వల్ల ఎక్కువ టైం తీసుకుంది. అది కూడా 2.5 గంటలు పట్టింది. ఆ 2.5 గంటలో ఇదిగో ఫస్ట్ ఆయిల్, పల్లీల నుండి ఆయిల్ వచ్చింది. ఆయిల్ వచ్చిన తర్వాత దాంతో పాటు ఎంతో కొంత పల్స్ అన్నది కూడా పడింది. ఆ పల్స్ పడ్డదాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ రిటర్న్ సెకండ్ టైం వేస్తున్నారు. సెకండ్ టైం వేశారు, మళ్ళీ థర్డ్ టైం కూడా వేశారు. దాంట్లో నుండి మొత్తం ఆయిల్ కనీసం ఎక్కడైనా ఒక బొట్టు కూడా లేకుండా, అంటే ఎక్కడ నెమ్ము కనిపించినంతసేపు అంతా కూడా డ్రై అయిపోయేంత దాకా తిప్పారు. ఇంకొక విషయం, ఇంతకు వాటర్ పోసారు కదా, ఆ వాటర్ స్టార్టింగ్ లో వాటర్ పోస్తే ఆ వాటర్ అన్ని కూడా ఆ వేడికి ఆవిరైపోతాయి అంట. వాటర్ కంపల్సరీ పోయాలి అన్నారు. ఫస్ట్ మనకి ఒక 100 గ్రాముల దాకా పోసారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ పెట్టిన బాటిల్ అయితే ఉంది కదా, ఆ బాటిల్ మొత్తం కూడా ఖాళీ చేశారు. ఆ వాటర్ పోయాలంట. పోసిన తర్వాతనే వచ్చింది ఇంకా ఆయిల్ అంతా కూడా. వాటర్ పోయకపోతే అసలు ఆయిల్ అన్నది రాదంట. ఇంకొక విషయం, ఎవరైనా సరే పల్లీలు తీసుకెళ్లేటప్పుడు పల్లీలు, నేనైతే కొత్త పల్లీలు తీసుకెళ్లాను. కొత్త పల్లీలు అంటే పాత పల్లీలు, కొత్త పల్లీలు రెండు ఉంటాయి. అంటే పాత పంట, కొత్త పంట. పాత పల్లీలు తీసుకెళ్తే మరి ఆయిల్ రాదని కొంతమంది చెప్తారు, కొత్త పల్లీల్లోనే ఆయిల్ బాగా వచ్చేదని కొంతమంది చెప్తారు. ఎవరి మాట నిజమో ఎవరి మాట అబద్ధమో తెలియదు. కానీ కొత్త పల్లీలు తీసుకెళ్లి ఒకవేళ 2 రోజులు ఎండబెట్టి ఆ తర్వాత తీసుకెళ్తే అది బాగానే వస్తుందని కూడా చెప్తున్నారు. పాత పల్లీలు కనుకైతే ఆయిల్ మొత్తం కూడా డ్రై అయిపోయితే అసలు ఆయిల్ రాదు అని చెప్తున్నారు. కాబట్టి కొత్త పల్లీలు తీసుకొని 2 days అలా ఎండబెట్టి తీసుకెళ్తే ఆయిల్ అయితే బాగానే వచ్చింది అని చెప్పారు. ఒకవేళ ఏదైనా వ్యత్యాసం ఉన్నా కూడా ఎయిర్వేషన్ ఎంత ఉంటుంది, ఒక 1/2 kg ఉంటుంది, అంతకంటే ఏముండదు. 1/2 kg మామూలుగా మనం పాత అయినా కొత్త అయినా ఏది తీసుకెళ్ళినా కూడా ఒక 1/2 kg తేడా వస్తేమో, అంతకంటే ఏం రాదు. కానీ ఈ పల్లీలు వేసినందుకు, అంటే గానికలు వేసి ఆయిల్ తీసినందుకు వాళ్ళు అమౌంట్ ఎంత తీసుకున్నారంటే అంటే ఒక 1 kgకి వచ్చేసి 6 రూపాయలు అలా తీసుకున్నారు. కేక్ వాళ్ళే తీసుకున్నారు. కేక్ మనం తీసుకుంటే ఏరే లెక్క ఉంటుంది, లేకపోతే కేక్ మనకి ఎలాగో ఉపయోగపడదు కాబట్టి వాళ్ళకి ఇస్తే 6 రూపాయలు అయితే తీసుకున్నారు. వేయటం అయితే అయిపోయిన తర్వాత ఆయిల్ మనం తీసుకొచ్చుకోవటానికి మనం ఏదన్నా క్యాన్లు తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది, లేదంటే బాటిల్సే తీసుకెళ్ళాలి. ఏదైనా మనం మామూలుగా స్టీల్ క్యాన్ తీసుకెళ్ళాం అనుకోండి, స్టీల్ క్యాన్లో కనుక అయితే అది మనం తీసుకొచ్చేటప్పుడు తొనికే అవకాశం ఉంటుంది. తొనికి ఆయిల్ అంతా కూడా పోయిద్ది అనమాట. మనం జర్నీ చేసేటప్పుడు, అంటే బైక్ మీదనో లేకపోతే కార్లోనే వస్తాం కదా, అలాంటప్పుడు అది పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం చేశానంటే సన్ఫ్లవర్ ఆయిల్ బాటిల్స్ ఇంట్లో ఉన్నాయి, అవి శుభ్రంగా కడిగి తుడిసి వాటిని తీసుకెళ్లాను. అవి అయితే కొంచెం బెటర్ గా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చుకోవడానికి. ఎందుకంటే అది మూత పెట్టేసామంటే వంపినా కూడా కదా. నేను దానికి జీరో చేసేయండి. పెట్టమ్మా, పెట్టి చెయ్యండి, ఒక క్యాన్ పట్టుకో తెలిసింది. ఇది కూల్ అవుతుంది, చాలా టైం నుంచి వస్తుంది కదా. గరాట్లేదమ్మా, గరాట కావాలి కదా మరి బాటిల్ పోయాలంటే. పేరుకుంటుంది కదా ఇది. అమ్మ దాన్ని మూత పెట్టరా ముందు, దొల్లింది అయితే ఒకవేళ నీ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చి ప్యాక్ చేద్దాం మరి. ఇంకే
2 కేజీల డబ్బాని ఫ్లోర్ ఆయిల్ అంతే కదా ఇస్తుంది. ఇంకా ఆపమ్మ. అదే అంతే కరెక్ట్ కాదు. 600కి 100, 200 తక్కువ బాటిల్. బాటిల్ 100 గ్రాములు వచ్చిందా? 50 గ్రాములు కదా, 50 గ్రాముల బాటిల్ కొన్నా. సరిపోయిందమ్మా, నీకు 6 కేజీలు వచ్చింది. 6 వచ్చింది. అంతే. ఓకే, అందులో ఇంకొక క్యాన్ ఉందా? ఉంది. మరి ఇంకే దీంట్లో 100, దాంట్లో 100 గ్రాములు తగ్గింది కదా. అదేలే. ఆ 100 వారం ఇక దాంట్లో 200 ఉంటుంది అంతే. పోసేయండి దీంట్లో, ఎట్టక మళ్ళీ దాంట్లో పేర్కొన్నాక దీంట్లోనే పోస్తా. కొంచెం వేసింది కదా, దాంట్లో పోతామా తీసుకోవడానికి. చేపెట్టి తీసుకోవడానికి వీలుపడి. సరిపోయండి. అంటే మామూలు మనం కూరలో పేరుకున్నాక వాళ్ళు పోసేయండి, నేను తర్వాత తీసుకుంటాను. అలా గిలకొట్టి మొత్తం ఒకే దాంట్లో పోస్తే వచ్చిద్దిగా. అంటే దాంట్లో అయితే దాంట్లో చేపెట్టి చేయబెట్టి తీసుకోవచ్చు. వాళ్ళు పేరుకున్న మళ్ళీ రాపోయినా సరే. 4 రోజులు లేట్ అయితే రాదు. ఆహా. గెలకొట్టినా కూడా రాదు. అవును, నిజమే. అంత గట్టిగా గట్టిగా కానీ ఏం చేయాలి? కూరలో వేసేసుకోండి. వేసుకోవచ్చా? గ్రేవీకి వచ్చి బటర్, అది జీఎన్ బటర్ అని చెప్పేసి తెచ్చేయంగా తీసుకుంటారు. అవునా? వస్తారు విడిగా. ఆహా. అయితే అందులో ఆయిల్ కొంచెం తీసి దీంట్లో పోసి అవసరం సరిపోయింది. సరిపోయిద్దా? సరిపోతే పోసి. ఇప్పటికే చూడాలి, మామూలు తిప్పుతున్నా కూడా కలవట్లేదు దాంట్లో. 6:30 వచ్చినట్టు చాలా. ఇది వస్తే 200 గ్రాములు తగ్గింది బా. ఇది వస్తే 600 వచ్చినట్టు. అంతే. ఏం కాదు. 60 ఎంత ఆగింది. జనా ఇట్రా అయ్యా, ఇటు వచ్చేపెట్టి అది తీసుకో. ఇంకేముందిలే, ఏం లేదుగా, వదిలేసేయండి. అదే చూడు, ఆ రకం ఎప్పుడు కేక్ అప్పుడే వచ్చి పడిపోతా ఉండదు.